300 యూనిట్లు నెలకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక 70,000 80,000 అదనంగా ఖర్చు అవుతుంది. మీరు అది పెట్టేసుకోగలిగితే ఇన్స్టాల్మెంట్ బ్యాంకులో డబ్బులు ఇప్పించేస్తాం. మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్ లో తక్కువ, దాంట్లో 70-60% ఇచ్చేస్తే 50% ఉండొచ్చు. ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మీకు 4-5 సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్ కి ఇస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం, 200 యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మీకు దగ్గర ఒక 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మేమే ఖర్చు పెడతాం. మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు. ఆ కరెంటు నెల వారీగా లెక్కేసుకుని మీకు చెప్తా ముందుగానే ఇంత వచ్చిందని. దానిపైన 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీ అప్పు తీరిపోతుంది. ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది. మళ్ళీ దాని మీద మీరు డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇండ్లకు గానీ పంప్ సెట్లకు గానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైకులు ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి, సైకిళ్లు పెట్టుకోండి, ఆటోలు పెట్టుకోండి, కార్లు పెట్టుకోండి. మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళా హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం.